మెగాస్టార్ మనవడిపై కొందరి ట్రోల్స్ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొంతమంది అసభ్యంగా అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి తన పిల్లలు మనవరాల విషయంలో ఆడమగ తేడా చూపిస్తున్నారంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ వ్యాఖ్యలను లావణ్య తీవ్రంగా ఖండించారు. ఇక ఆ ట్రోలర్స్ కు మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేశారు. సాధారణంగా నేను ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకుండా వదిలేస్తాను, కానీ ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఒక సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన అంటూ సీరియస్ అయ్యారు. మహిళలను, ముఖ్యంగా తన మనవరాలను ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో విమర్శలు చేసే వారికి అసలు అవగాహనే లేదు. చిరంజీవి చేసే సేవలు, కుటుంబానికిచ్చే విలువ చాలా మందికి సాధ్యం కావన్నారు. కనీసం ఆయన చేసే పనుల్లో 1% కూడా చేయలేని వారు ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారగా నెటిజన్లు మెగా ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎవ్వరికి రాలేదు అంత గ్లామరస్ ఫేసు. అంటే ఇటాలియన్ కట్స్ అంటే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చర్ క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. తొందరగా ఏంట్రా బాబు, అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న భయం. లవ్లీ కిడ్స్. మెగాస్టార్ మనవడిపై కొందరి ట్రోల్స్ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొంతమంది అసభ్యంగా అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి తన పిల్లలు, మనవరాల విషయంలో ఆడమగ తేడా చూపిస్తున్నారంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ వ్యాఖ్యలను లావణ్య త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. ఇక ఆ ట్రోలర్స్ కు మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేశారు. సాధారణంగా నేను ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకుండా వదిలేస్తాను, కానీ ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఒక సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన అంటూ సీరియస్ అయ్యారు. మహిళలను, ముఖ్యంగా తన మనమరాలను ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో విమర్శలు చేసే వారికి అసలు అవగాహనే లేదు. చిరంజీవి చేసే సేవలు, కుటుంబానికిచ్చే విలువ చాలా మందికి సాధ్యం కావన్నారు. కనీసం ఆయన చేసే పనుల్లో 1% కూడా చేయలేని వారు ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారగా నెటిజన్లు మెగా ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వినోద్. సందీప్, గత కొన్ని రోజుల నుంచిగా చూస్తున్నాం. గత 3-4 రోజుల కిందట మెగా ఇంట్లో ఒక సందడి మొదలైంది. మెగా వారసుడు వచ్చాడు. ఇటు మెగాస్టార్ అభిమానులంతా కూడా పండుగ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగాస్టార్ రామ్ చరణ్ కి మొదట
2023లో క్లింకార జన్మించినప్పుడు కూడా ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి పలు సందర్భాల్లో నా ఇల్లు గర్ల్స్ హాస్టల్ లాంటిది, తప్పకుండా ఒక వారసుని ఇవ్వాలంటూ కూడా రామ్ చరణ్ కోరుకుంటున్నా అంటూ కూడా చిరంజీవి ఇంటి ఇవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. సో మొత్తానికి మెగా ఇంట్లోకి అయితే వారసుడు వచ్చాడు. మొన్న శనివారం రాత్రి 9:30 ఉపాసన ఇద్దరు కవల పిల్లలకి, ఒక పాపకి బాబుకి ఒకేసారి మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొంతమంది అసభ్యంగా అవగాహన లేని వ్యాఖ్యలు చేయడంపై కూడా గత 2-3 నుంచి మనం చూస్తున్నాం. అయితే మెగా కోడలు నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి గట్టిగా స్పందించారు. ఈ విషయంపై చిరంజీవి తన పిల్లలు మనవరాళ్ల విషయంలో ఆడా మగ తేడా చూపిస్తున్నారంటూ కూడా కొన్ని పోస్టులు అయితే వైరల్ కావడంతో ఆ వ్యాఖ్యలపై ఆయన ఖండించారు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లు పట్టించుకోకుండా వదిలేస్తానని, అప్పుడప్పుడు నేను ఇలాంటి చాలా చిన్నగా తీసుకుంటే వదిలేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి ఈసారి మాత్రం స్పందించక తప్పలేదంటూ కూడా తెలిపారు. ఒక సంక్షేమాన్ని ఇలా విషయం కూడా ఆమె స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాలను ఎంత ప్రేమగా గౌరవంగా చూస్తారో విమర్శలు చేసే వారికి అసలు అవగాహన లేదంటూ కూడా ఆమె వ్యాఖ్యానించింది. చిరంజీవి చేసే సేవలు, కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కానివని లావణ్య త్రిపాఠి ట్విట్టర్ పై తను చెప్పినటువంటి సందేశంలో పేర్కొన్నారు. కనీసం ఆయన చేసే పనుల్లో % కూడా చేయలేని వారు ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైన కాదంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు. ఎవరి గురించి పూర్తిగా తెలియకుండానే సోషల్ మీడియాలో ఇప్పటికైనా నోర్లు మూసుకుంటే మంచిదంటూ కూడా సూచించారు. లావణ్య త్రిపాఠి స్పందనకు మెగా అభిమానులతో పాటు నెటిజన్ల నుంచి కూడా విస్తృత మద్దతు అయితే లభిస్తుంది. కుటుంబ విలువలు, మహిళల పట్ల గౌరవం విషయంలో చిరంజీవి ఎప్పుడు ఆదర్శంగా నిలిచేవారంటూ కూడా అభిమానులు అయితే గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనవసర వ్యాఖ్యలు ఎంత తప్పు అన్న చర్చ తెర మీదకైతే వచ్చింది. సో వాటికి మద్దతుగా మెగా లావణ్యకి లావణ్య ఇస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. వినోద్ అంటే మెగాస్టార్ ఫ్యామిలీపై ట్రోల్స్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకోవాలి అసలు? ఎందుకంటే ఎవరికైనా సందీప్ మనం ఒక రకంగా ఆలోచిస్తే గత కొద్ది నుంచి, ఎందుకంటే చిరంజీవి గారి ప్రస్థానం, చిరంజీవి గురించి విషయమే, ఆయన సినిమా ప్రస్థానం అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఆయన సినిమా ఏదున్నా ఆయన జీవితం గురించి. అయితే రామ్ చరణ్ 2013లో రామ్ చరణ్ ఉపాసన పెళ్ళింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఉపాసన డెలివరీ అవ్వడం, ఉపాసనకి క్లింకార పుట్టడం. సో ఆ సందర్భంలో డెఫినెట్ గా తనకు ఒక వారసుడు వస్తారని, ఎవరైనా ఇంట్లో వారసుడు ఉంటారని ఇప్పటికే చిరంజీవి తను చాలా కామెడీగా, అంటే పలు ఈవెంట్లలో చాలా కామెడీగా అయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే అంటే మనవరాళ్లతో ఎప్పుడు సందర్శనగా ఒక గర్ల్స్ హాస్టల్ అయిపోయింది. సో తప్పకుండా ఒక వారసుడు కావాలి చిరణ్ కూడా తను అదేదో అంటే మనం డెఫినెట్ గా సందీప్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కామెడీగా, అంటే సందర్భాన్ని తగ్గట్టుగా తను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కామెడీగా చేశారు. సో మొత్తానికి వారసుడు కావాలనే ఒక ఉద్దేశం ఒక మెగాస్టార్ చిరంజీవిలో చాలా మంది ఫ్యాన్స్ కూడా డెఫినెట్ గా మాకు వారసుడు, అంటే మెగా ఇంట్లోకి వారసుడు కావాలి, మెగా ఇంట్లోకి వారసుడు రావాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఈ మొన్నటి శనివారం రాత్రి 9:30 కవల పిల్లలకి ఉపాసన రామ్ చరణ్ జన్మనిచ్చారు. అందులో వారసుడు అంటే మొత్తానికి ఒక పాప బాబు ఇద్దరు. సో వాటిని చూసి అప్పటి నుంచి మెగా అభిమానులు సందడి చేసుకుంటారు. ఎందుకంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత మెగా ఇంట్లోకి ఒక వారసుడు అయితే వచ్చాడు. ఎందుకంటే చిరంజీవి తర్వాత రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ వారసుడు మెగా ఫ్యామిలీకి ఎంట్రీ ఇచ్చినట్టు కూడా కేవలం సంతోషాన్ని సంబరాలు చేసుకుంటున్న సందర్భాలు మనం చూసాం. అయితే కొందరు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఎందుకు మగవాళ్ళే అంటే వారసుడే రావాలా, మనవరాళ్ళు ఉండకూడదా, మనవరాళ్లపై ఎందుకు అంటే మనవరాళ్ళు వస్తే అంత బాధ ఎందుకు అంటూ కూడా కొంత వ్యంగ్యంగా సోషల్ మీడియా వేదికగా అయితే చర్చ జరిగిన మాట వాస్తవం సందీప్. సో దానికి కౌంటర్ గా లావణ్య త్రిపాఠి రంగంలోకి దిగడం, లావణ్య త్రిపాఠికి మద్దతుగా కూడా మెగా అభిమానులంతా కూడా మద్దతు ఉండడం అనేది సోషల్ మీడియా వేదికగా కూడా ఇప్పుడు వీరందరికీ అంటే లావణ్య త్రిపాఠి తనకు మద్దతు పలుకుతూ మెగా అభిమానులంతా కూడా ఆ ట్వీట్స్ ని లావణ్య త్రిపాఠి చేసిన ట్వీట్స్ ని అయితే షేర్ చేస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.